హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఇంతకుముందు బొంబాయి రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు సేమియా వేసి బొంబాయి రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో, అది కూడా వెజిటేబుల్స్ వేసి చేయడం ఎలాగో చూసుకుందామా. ముందుగా తాలింపులో ఉప్మా దినుసులన్నీ వేసుకోండి. అందులో ఆనియన్స్ వేసుకోండి, పచ్చిమిర్చి గుండెగా కట్ చేసి వేసుకోండి. అవి వేగాక క్యారెట్, బీన్స్ కట్ చేసుకొని వేసుకోండి. అందులో సాల్ట్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ అయ్యాక బాగా వేగాక వాటర్ వేసుకోండి. సరిపోయేటట్టు వాటర్ వేసుకోండి. ఆ మరుగుతున్న నీటిలోన మనం ముందుగా వేయించాం కదా ఉప్మా రవ్వ, ఇంకా సేమియా వేయించకండి. ఈ స్టేజ్లో వేయండి. సేమియా కూడా వేసి కొంచెం వాటర్ ఉండగా అలాగే కలపండి. చల్లారాక చూడండి, పొడి పొడిలాడుతూ వచ్చింది